10,000 కోట్ల కాస్ట్లీ రోడ్ ఎప్పుడైనా చూసారా? ఎంత గొప్ప రోడైనా 10,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. ఏదో వేల కిలోమీటర్ల పొడుగున వేసుకుంటూ పోతే లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. కానీ చైనా వాల్ లాంటి ఓ పెద్ద గోడకి అటు ఇటు కొద్ది దూరమే వేసే ఒక రోడ్డుకి 10,000 కోట్లు ఖర్చు అంటే నమ్ముతారా? అలాంటి రోడ్డే వారణాసి మూవీతో వేస్తున్నాడు డైరెక్టర్ రాజమౌళి. ఆ రోడ్డు మీదే 700 కోట్ల ఖరీదైన కారులో రేసుకి రెడీ అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆ రేసులో 600 కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా 1 రేంజ్ కారులో షికారికి రెడీ అయ్యాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అంతా 100 కోట్ల కార్లలో 1000 కోట్ల రోడ్ల మీద లక్షల కోట్ల జర్నీ చేయబోతున్నారు. సాహస వీరులుగా మారబోతున్నారు. ఇంతకీ ఈ 10,000 కోట్ల రోడ్డు ఎక్కడా? దాని మీద మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ చేయబోతున్న సాహసాల గమ్యం ఇంకెక్కడా? హ్యావ్ ఎ లుక్. రాజమౌళి ప్రపంచ ప్రేక్షకులకు వారణాసి మూవీతో ఇండియన్ సినిమాను వరల్డ్ స్టాండర్డ్స్లో చూపించబోతున్నాడు. డైనోసార్తో హీరో సాహసాలు, 7 వింతలు, ప్రపంచ అద్భుతాలు, రామాయణ మహాభారతాల రెఫరెన్స్, ఐమాక్స్ 3D ఎఫెక్ట్లో మైండ్ బ్లాంక్ చేసే గ్రాఫిక్స్, ఇన్ని స్పెషాలిటీస్తో 1000 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతోంది వారణాసి. సో వారణాసి మూవీతో వరల్డ్ సినిమాకు రాజమౌళి వేసే రోడ్డు మీదే రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ రాబోతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ కూడా పాన్ వరల్డ్ మూవీగా ఇంచుమించు వారణాసి దారిలోనే రాబోతుంది. అంటే ఓటీటీ డీల్ నుంచి వరల్డ్ వైడ్గా సినిమాను హాలీవుడ్ ఏజెన్సీ ద్వారా రిలీజ్ చేయడం వరకు అన్నింట్లో వారణాసి స్టైలే కనబడుతోంది. గతంలో బాహుబలి వచ్చాక కేజీఎఫ్ వచ్చింది. అచ్చుగుద్దినట్లు బాహుబలి స్టైల్లోనే పుష్ప కూడా అలానే రిలీజ్ చేశారు. కారణం సుకుమార్, ప్రశాంత్ నీల్ అందరినీ రాజమౌళి గైడ్ చేశాడు. అలా పాన్ ఇండియా మార్కెట్ గోడని బద్దలు కొట్టారు. రాజమౌళి వేసిన రోడ్డు మీదే మిగతా పాన్ ఇండియా సినిమాలు ప్రయాణం చేశాయి. ఇప్పుడు పాన్ వరల్డ్ వంతొచ్చింది. పాన్ వరల్డ్ రూట్లో ఎలా సినిమాను ప్రమోట్ చేయాలి, వరల్డ్ మీడియాను ఎలా రీచ్ అవ్వాలి, నెట్ఫ్లిక్స్ నుంచి మిగతా ఓటీటీల వరకు పాన్ వరల్డ్ సినిమాను ఎలా సేల్ చేయాలి, ఇంకెలా ప్రమోట్ చేయాలి, ఇలా ప్రతి విషయంలో వారణాసి దారిలోనే వెళ్ళబోతున్నారు. అంతేకాదు బాహుబలి వచ్చాకే కాంతారా, కేజీఎఫ్, పొన్నియిన్ సెల్వం ఇలా చాలా సినిమాలు పెద్ద సెట్లు, లార్జర్ దాన్ లైఫ్ అనిపించే మేకింగ్తో వచ్చాయి. అచ్చంగా ఇప్పుడు వారణాసిలో డైనోసార్లు, భారీ అడవులు, అద్భుతాల వేట, టైం ట్రావెల్, యుగాలతో కనెక్ట్ అయ్యే కథ, ఇలా అన్నింట్లో ప్రశాంత్ నీల్ అండ్ ఏదో ఫీల్ అవుతున్నారట. డ్రాగన్లో అసలు సౌత్ ఆఫ్రికా ఎపిసోడే లేకపోయినా రాజమౌళి సలహా మేరకే కథని మరింత బెటర్ చేసి భారీ యాక్షన్ పార్ట్ కోసం ఆఫ్రికా అడవులకు కథని షిఫ్ట్ చేశారట. సో పాన్ ఇండియా మూవీ బాహుబలి వచ్చినప్పుడే కేజీఎఫ్, పుష్ప అదే దారిలో నడిచినట్టు వారణాసి తెరకెక్కే టైంలోనే డ్రాగన్, స్పిరిట్ మూవీలు తెరకెక్కుతున్నాయి. వారణాసి దారిలోనే పాన్ వరల్డ్ మార్కెట్ను టార్గెట్ చేస్తున్నాయి మన తెలుగు సినిమాలు.